హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వరల్డ్. నేను మీ శైలజ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నేను ఈరోజు అరటికాయ, కొబ్బరి, వెల్లుల్లి కారం ఫ్రై చేయబోతున్నానండి. మీకు నా వీడియోస్ అన్నీ, నా వంటలన్నీ నచ్చుతున్నట్టయితే మీరు తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అరటికాయ, కొబ్బరి, వెల్లుల్లి కారం ఫ్రై అనమాట. ఇది చాలా బాగుంటుంది. మామూలుగా చేసుకునే అరటికాయ కన్నా బాగుంటుంది. చూద్దాం ఇప్పుడు ఏమేమి కావాలో. దీనికి కావాల్సింది 2 అరటికాయలు తీసుకున్నానండి, పెద్ద పెద్దవి. అవి 1 గ్లాస్ వాటర్ పోసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నానండి. ఎక్కువసేపు బాయిల్ చేయక్కర్లేదండి, 5 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఆల్రెడీ బాయిల్ చేసేసాను నేను, టైం ఎక్కువ పడుద్దని. ఇదిగోండి ఇలా ఉడికినాయి. 2 పీసెస్ కట్ చేశాను. దీనికి కావాల్సింది ఇంకా ఆనియన్ ఒకటి పెద్దది, 2 పచ్చిమిర్చి, ఇంకా గ్రైండ్ చేసుకుంటాకే కొబ్బరి 1/2 చెక్క తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నా. వెల్లుల్లి 6-7 రెబ్బలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని మొత్తం గ్రైండ్ చేసేసుకుందామండి. మరి మెత్తగా అక్కర్లేదు, కచ్చపచ్చిగా చేసేసుకుందాం. మరి పేస్ట్ లేక అవసరం లేదు, బాగుంటుంది అలాగే. ఇదిగోండి చేసేసాను కదండి, దీన్ని పక్కన పెట్టేస్తాను. కూర అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి ఇది వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి ఆనియన్ కట్ చేయండి. 1 ఆనియన్ తీసుకున్నాను కదండి, కట్ చేసేస్తాను. ఇదిగో ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 8 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందామండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టుద్ది, ఇది ఫ్రై కదండి. 8 వరకు పోసుకున్నానండి. అంటే పెద్ద స్పూన్తో వేసా, 3 టేబుల్ స్పూన్స్ అయితే 8 పడతాయి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. జీలకర్ర అవసరం లేదండి, గ్రైండ్ చేసాం కదా. ఇది కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, అది వేసేసుకున్నానండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అరటికాయలు బాయిల్ చేసినప్పుడు వేసాం కదండి, కొంచెం వేస్తే సరిపోతుందండి. దీనిలోనే 2 పెద్ద పచ్చిమిర్చి కట్ చేసుకుని ముక్కలుగా వేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేగించుకోవాలి. కొంతసేపు మూత పెడదాం, మగ్గుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు అరటికాయలు బాయిల్ చేసినవి ఉన్నాయి కదండి, అవి చల్లార్చుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామండి. పైన తొక్క తీసేసానండి. తొక్క ఈజీగా వచ్చేస్తుందండి బాయిల్ చేస్తే. ఇప్పుడు పచ్చివాసన ఉండకుండా ఉంటుందని ఇలా బాయిల్ చేసుకున్నాను. ఈజీగా అవుతుంది, బాగుంటుంది పచ్చివాసన లేకుండా అరటికాయ. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. ఇది ఉడకబెడితే బ్లాక్ అయిపోయినట్టు అవుద్దండి గిన్నె. ఇదిగోండి చూసారా, ఆనియన్స్ వేగినాయి. దీన్ని కొంచెం కదిపేసుకొని దీనిలోనే అరటికాయ ముక్కలు వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. అన్నీ వేసేసుకున్నాను కదండి అరటికాయ ముక్కలు. దీన్ని బాగా వేయించుకోవడమేనండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసాక మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి అండి. ఇదిగోండి పేస్ట్ పక్కన పెట్టుకున్నాను కదండి, ఇది ఇప్పుడే కాదు, కారం కూడా వేసిన తర్వాత అది కొంచెం అరటికాయ ముక్కలు వేగాక వేసుకుందామండి. ఇదిగోండి అరటికాయ ముక్కలు హైలో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి. కొద్దిగా వేగింది అనగానే అప్పుడు కారం వేసుకుందామండి. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. నేను పెద్ద స్పూన్తో వేసానండి. ఈ కారం ఎక్కువ కలర్ ఉందండి, ఆశీర్వాద్ కారం కలర్గా ఉన్నట్టుంది, అందుకే బాగా రెడ్ వచ్చింది. కానీ కారం ఏమి ఎక్కువ అవ్వలేదండి. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకుందాం ఫ్రై అయ్యేంత వరకు. ఇవి కొద్దిగా ఇప్పుడు ఫ్రై అయింది కదండి,
దీనిలోనే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకుందాం. ఇది బాగా వేయించుకుని కొంచెం వేగిపోవాలండి. తర్వాత అది వేసిన తర్వాత ఏగదు కాబట్టి ముందే వేయించుకోవాలి. ఇప్పుడు వేగినట్టుందండి, దీనిలో వేసేద్దాము ఆ పేస్ట్ తీసి. ఇప్పుడు రొటీన్గా చేసుకునే అరటికాయ ఫ్రై అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఇది వెరైటీగా ఇలా నా స్టైల్లో మీరు చేసుకుని చూడండి, చాలా బాగుందని మీరే చెప్తారు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, చూసి నాకు కమెంట్లో చెప్పండి బాగుంది లేనిది. కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది లాస్ట్లో వేసుకోవాలండి, కారం వేసి వేగిపోయిన తర్వాత. ఇది వేసాక అంతగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం వేయిస్తే చాలు. చూసారు కదండి ఎలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా మంచిగా జీలకర్ర ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంది. కొబ్బరి అన్ని కర్రీల్లో వేసుకున్న ఇలా ఫ్రైల్లో హెల్తీగా ఉంటారు పిల్లలు, మనకు కూడా హెల్త్ మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా కోకోనట్ వేసుకోవడం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి అండి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.